హాయ్ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఇవాళటి నా అవుట్ఫిట్ బతుకమ్మ సెలబ్రేషన్స్కి. దుబాయ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతుంది. ఇది నా సెకండ్ బతుకమ్మ దుబాయ్లో. సో ఇది వచ్చేసి బతుకమ్మ జరిగే పార్టీ హాల్ అన్నమాట. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండ్ అక్కయ్యలతో, నేను, చిన్ని అక్క, లావణ్య అక్క, ప్రియా అక్క, ఇంకా వీళ్ళందరూ కలిసి ఇట్లా గ్రాండ్గా లోపలికి ఎంట్రీ ఇచ్చాము. ఇక్కడ బతుకమ్మలు పేర్చుకొని వచ్చిన వాళ్ళందరూ ఒక సైడ్కి పెట్టారన్నమాట. తర్వాత ఒకటేసారి అందరూ లోపలికి ఎంట్రీ అవ్వాలి. ఇక్కడ ఎంట్రీ అవుతున్నారు బతుకమ్మలు తీసుకొని. చూసారా, వాళ్ళందరి మధ్యలో నేను కనిపించట్లే అనమాట. ఎందుకంటే బేసిక్గా హైట్ తక్కువ కదా. సో బాగా అరుస్తున్నాడు, ఎక్కడున్నావు శ్వేత, ఎక్కడున్నావు అని. ఇక్కడైతే అందరు బతుకమ్మలు పెట్టారు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. చాలా మంది వచ్చారు. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ సెలబ్రిటీలు కూడా వచ్చారు, సింగర్స్ వచ్చారు, బిగ్ బాస్ విశ్వ అన్న వచ్చాడు. థ్యాంక్ యూ. ఇక్కడ గెస్ట్లు అయితే వచ్చేసారు. డాక్టర్ పద్మజారెడ్డి గారు కూచిపూడి డాన్సర్, అండ్ మౌనికా సిస్టర్ సింగర్, ఫోక్ సింగర్, అండ్ పద్మావతి సిస్టర్ వీళ్ళైతే వచ్చారు. మేము వాళ్ళకి వెల్కమ్ చెప్పాము. ఇక్కడ మౌనికా సిస్టర్ నా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తుంది. చూసారా నా మొహం ఎలా వెలిగిపోతుందో, ఎందుకంటే ఫస్ట్ టైం నేను కలిసాను సెలబ్రిటీలని. ఇక్కడ ప్రియాక చూడండి తన ఎక్స్ప్రెషన్స్. Chief guest of the day, thank you so much ma'am for taking out your very valuable time మా కోసం అక్కడి నుంచి ఇక్కడికి విచ్చేసారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి. ఇంకొకసారి అందరూ గట్టిగా చప్పట్లు. కూడా అంటారు. సో proudly I would like to invite onto the dais with a big round of applause Shri Girish Pant ji. Please welcome onto the dais Pravasi Bharatiya Samman Awardee 2019 Advisor REDIO UAE with a big round of applause. YouTube channel కూడా స్టార్ట్ చేశారు విశ్వాస్ ఫిట్నెస్. సో ఫిట్నెస్ కి మారిపోయారు అన్నమాట. ఇది చూస్తే నా ఫిట్నెస్ అంటే ఇంత ఏమో అనిపిస్తుంది. సో వెరీ నైస్ ఆఫ్ యూ. సో విశ్వాస్ కూడా ఎంటర్టైన్ చేశారు. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. yes సో గెస్ట్లందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేశారు. చూడండి విశ్వ అన్న, తను వచ్చేసి అరుణ్ అన్న బతుకమ్మ ఈవెంట్ స్పాన్సర్ తనే ఆర్గనైజ్ చేశారు. లావణ్యక్క మొత్తం కోఆర్డినేట్ చేశారన్నమాట. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. వీళ్ళు వచ్చేసి లోకల్ రేడియో మిర్చి వాళ్ళు. తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. మంచి ఎంతమంది ఖాళీగా ఉన్నాయి వాళ్ళు మాత్రం చెప్పండి. సరే ఎంతమంది చేతులు ఖాళీగా ఉన్నాయో. సో థ్యాంక్ యూ సో మచ్. తను స్వప్నక్క వాళ్ళ పాప షాన్వి, కూచిపూడి డాన్సర్, చాలా బాగా చేసింది అసలు. సో మీ బతుకమ్మ ఎలా జరిగింది? ఇండియాలో ఆబ్వియస్లీ చాలా బాగా జరుగుద్ది, కాకపోతే ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది. మేము ఇండియాలో మిస్ అయినాం అనే దానికంటే ఇక్కడైతే ఎంజాయ్ చేసాము. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ కలిసారు.
అది ఇట్లా హ్యాపీగా చిన్నపిల్లలంతా తిరిగి రావాలి స్టేజ్ మీద నుంచి. అక్కలందరూ కూడా బతుకమ్మ చుట్టూ రౌండ్ సర్కిల్ చేయండి. మా అన్నలందరూ దయచేసి మా అక్కలకు డిస్టర్బ్ కాకుండా బయటకు రండి. అంతే. దయచేసి అన్నలందరూ కూడా బయటకు వచ్చేస్తే మా అక్కలు ప్రశాంతంగా బతుకమ్మ ఆడుకుంటాం. మనందరం కూడా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నాం. అవునా? మన ఊర్లలో బతుకమ్మ ఎట్లా ఆడుకుంటాం మరి? మన ఊరు గుర్తుకు రావాలి మనం ఇలా బతుకమ్మ ఆడితే. ఇవాళ మన ఊర్లో మనం సద్దుల బతుకమ్మ ఎట్లా చేసుకుంటున్నామో అట్లా మనం దుబాయ్లో చేసుకోవాలి. ఏమంటారు? గట్టిగా కొద్దిసేపు చప్పట్లతోటి బతుకమ్మ ఆడుకున్న తర్వాత మనం డీజే మీరు ఏదంటే ఓకేనా? ఓకేనా? ఓకే అన్న ట్రాక్ వాయిస్ కొంచెం పెంచండి. ఓకే. దయచేసి అన్నలందరూ కూడా బయటకు వచ్చేసేయాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అక్కలు ప్రశాంతంగా మనం ఆడుకుందాం. కాదు అక్కడ మాకు అంత కలర్ఫుల్ బతుకమ్మలు ఉండగా మళ్ళీ ఈ ఎక్స్ట్రా కలర్స్ ఏంటి? ఎక్స్ట్రా కలర్స్. ఓకే. జెంట్స్ అందరూ బయటకు వచ్చేస్తే లేడీస్ అందరూ హ్యాపీగా కొంచెం స్పేస్ కావాలన్నా కొంచెం స్పేస్. మనకి పెద్ద కెమెరా ఉంది. ఇట్లా గొప్పగా చేసుకుంటున్నాం పండుగ. మాకైతే చాలా సంతోషంగా ఉంది. దేశం కానీ దేశం వచ్చి ఈ దేశంలో మన బతుకమ్మ ఆడుతున్నాం అంటే ఎంత అదృష్టవంతులం. అవునా? చలో ఓకే రైట్. ఇక మీరు ఆపమని ఆపేదేలేరు మరి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే వీడియో ఎంత బాగుందో మీకు తెలుస్తుంది. ఒక్కొక్కరు మొహాలు ఇలా వెలిగిపోతున్నాయి. ఎందుకంటే దేశం కానీ దేశం వచ్చి వేరే దేశంలో మన పండగ మనం సెలబ్రేట్ చేసుకోవడం ఎంత హ్యాపీనెస్ అంటే అది అసలు మాటల్లో చెప్పలేము. చూసారుగా పద్మావతి సిస్టర్ కూడా అదే చెప్తున్నారు. దేశం కానీ దేశం వచ్చి మన పండగ ఇక్కడ జరుపుకుంటున్నామంటే మనకు ఎంతో గర్వంగా ఉంటుంది. అసలు చాలా ఎంజాయ్ చేశారు. గర్ల్స్ బాయ్స్ అనే తేడా లేకుండా అన్నయ్య వాళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఫుడ్ ఇస్తున్నారు, వెజ్ బిర్యానీ.
థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ అన్నయ్య. అండ్ ఫ్యాషన్ షో కూడా కండక్ట్ చేశారు, ర్యాంప్ వాక్ చేశారు, మదర్ అండ్ డాటర్ ప్లస్ ఓన్లీ లేడీస్ ర్యాంప్ వాక్ కూడా చేశారు. అండ్ నేను ప్రియాక కూడా కలిసి చేశాము. బావ అయితే చాలా కామెంట్ చేసాడు. చూడండి, వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఫన్ ఉన్నది అన్నది. ఇంకా కొన్ని వీడియోస్ అయితే స్కిప్ అయ్యాయి, ఎందుకంటే మేము తీయలేదు. యాక్చువల్లీ మేము ఎంజాయ్ చేసే మూడ్లో ఉన్నామన్నమాట. సో వీడియోస్ మీద అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసాము, ఆ క్లిప్పింగ్స్ అయితే యాడ్ చేశాను. అండ్ ప్లీజ్ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ కూడా చేయండి మీ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి ఏంటి అని. అండ్ యాంకర్ వైశాలి గారు చాలా బాగా యాంకరింగ్ చేశారు. మీ ఎనర్జీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది తెలుసా. మీరు ఎంత బాగా చేశారంటే అది మాటల్లో చెప్పలేను. సో చూడండి ప్రియాక్క నేను ఎలా చేశాను. అండ్ జాయలుకాస్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేశారు 3 నెక్లెసెస్ అనుకుంటా. అది లక్కీడ్రా తీశారు, 3 మెంబర్స్కి ఇచ్చారు. అండ్ ర్యాంప్ వాక్ చేసిన వాళ్ళకి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇచ్చారు. సో ఇక్కడ అదే ఇస్తున్నారు అన్నమాట. ఇంతటితో బతుకమ్మ సెలబ్రేషన్ అయితే అయిపోయింది. మేము ఇక్కడైతే బతుకమ్మని అంపుతున్నాము. తర్వాత మనము బతుకమ్మ దగ్గర గౌరమ్మని పెడతాం కదా, అదైతే పసుపు కుంకుమలు అయితే ఇచ్చుకున్నాము అందరము. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అనుకుంటూ ఇచ్చారు. అండ్ సత్తులు చేసుకొచ్చే వాళ్ళు కూడా సత్తులు చేసుకొచ్చారు, ప్లస్ పులిహోర, దద్దోజనం, సిర, ఇలా ఎవరికి వీలైంది వాళ్ళు చేసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ అన్నయ్య అండ్ లావణ్య అక్క ఈ ప్రోగ్రాంలో మేము కూడా పాల్గొనేలా చేసినందుకు. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇది వచ్చేసి నా సెకండ్ బతుకమ్మ. ఇంతకుముందు చెప్పాను, నా ఫస్ట్ బతుకమ్మ కూడా నా వీడియోలో ఉంది. లాస్ట్ టైం అండ్ ఈ ఇయర్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇండియాలో ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని, బట్ ఇక్కడ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.